దేవునికి అవమానం తెచ్చే పని మోషే చేయలేదు. నా ఇష్టం కాదు, నిన్ను ప్రేమించి నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుని ఇష్టాన్ని నువ్వు ముందు పెట్టుకోవాలి. కొంతమంది అంటారు, నా డబ్బులు నా ఇష్టం, నా ఇల్లు నా ఇష్టం, నా ఒళ్ళు నా ఇష్టం. మరి ఇందాక యేసయ్య గారు పాడారు, ఈ జీవితం చాలా విలువైంది, నరులారా రమ్మని. నా ఇల్లు నా ఇష్టం, నా ఒళ్ళు నా ఇష్టం అంటే నరులారా రండి సెలవైంది అన్నాడు అనుకోండి, ఎక్కడ ఉంటది నీ దేహం? ఏడ ఉంటది? శ్మశానానికి కులమతాలకు అతీతం అంటది. శ్మశానానికి ఆ కులం ఈ కులం ఏ కులం అడ్డుకోదంట. ఏ కులస్తుడి తీసుకెళ్ళినా గొయ్యి నోరు తెరిచి ఉంటదంట, పెట్టండి అని. ఆ గొయ్యి నువ్వు ఆ కులమా ఈ కులం అని అడ్డు రాదు. అడ్డిస్తున్నందుకు ప్రియ దేవుని బిడ్డలారా దయచేసి గమనించండి. మోషే నమ్మకస్తుడుగా. ఈ దినాన మనల్ని మనమే ప్రశ్న వేసుకుందాం. ఈ ఉదయాన లేవడానికి, కళ్ళు తెరవడానికి దేవుడు కృప చూపాడు. ఆయన సన్నిధికి రావడానికి సహాయం చేశాడు. నడిచి వచ్చావో, సైకిల్ మీద వచ్చావో, బండి మీద వచ్చావో, కారు మీద వచ్చావో, దేవుడు నీకు ఇచ్చిన కృప. లేచిన దగ్గర నుంచి ఇప్పుడు దాకా నమ్మకస్తుడుగా ఉన్నావా? నమ్మకస్తురాలుగా ఉన్నావా?